ఒక్క ఫోన్ కాల్కే విసుగెత్తిపోయి వాడి ప్రేమను చంపుకోడు పెద్దమ్మా. ఆల్రెడీ మిత్రవింద కోసం పిచ్చెక్కిపోయి ఉన్నాడు. ఆ అమ్మాయిని మర్చిపోయి ఈ శివంగిని చచ్చినా చేసుకోడు. డోంట్ వరీ, బామర్ది గాడి వీక్ పాయింటే మనకి స్ట్రాంగ్ అయింది పెద్దమ్మా. ఇప్పుడు అర్జున్ తెల్లముఖం వేసుకుని ఇంటికి రావాలి, ఈవిడ గారిని చూడాలి, వాళ్ళందరూ కొట్టుకు చావాలి. పాపం అనిపిస్తుంది రవి. బామర్ది, నీ మిత్రవింద కనిపించిందా? కనిపించలేదు. నీకోసం ఫోన్ చేసిన మనిషి లేకపోవడం ఏంటి? సరిగ్గా చూసావా లేదా? అంతా వెతికాను రవి, కనిపించలేదు. ఈసారి పోస్టర్స్ కాకుండా టీవీలో యాడ్ ఇద్దాం. నీ మిత్ర ఎక్కడున్నా వస్తుంది. నీ ప్రేమ గెలవాలి బామర్ది. బాబాయ్, ఎన్నో ఆశలతో వెళ్ళాను రా. కానీ కలుసుకోలేకపోయాను. అర్జున్ ఆగు. నీ మాట నేనెప్పుడూ కాదనను నానమ్మ అంటూనే నా నిర్ణయాన్ని కాదని వెళ్ళాం. తిరిగొచ్చిన తర్వాతైనా నీ నిర్ణయంలో ఏదైనా మార్పు వచ్చిందేమో చెప్పు. చూడు నాన్న, నీ నిర్ణయం మీదే ఈ శుభకార్యం ఆధారపడింది. చెప్పరా? అంజలి, నేను పెళ్లి చేసుకోలేనమ్మా. నీ మీద పెట్టుకున్న నమ్మకానికి నాకు
నాకు మంచి కానుకే ఇచ్చావురా, మంచి కానుకే ఇచ్చావు. నీకోసం అరగట్టు కూడా ఎదురు చూడకుండా వెళ్ళిపోయిన అమ్మాయిని ప్రేమిస్తున్నావు. జీవితాంతం తోడుగా ఉంటానన్నా దేవతనేమో కాదనుకుంటున్నావు. ప్రేమించిన మీలాంటి వాళ్ళు కాదురా పిచ్చివాళ్ళు. పిల్లల్ని నమ్మిన పెద్దవాళ్ళు పిచ్చివాళ్ళు, పెద్దవాళ్ళు పిచ్చివాళ్ళు. ఆఖరిసారిగా అడుగుతున్నాను రా, అంజలిని పెళ్లి చేసుకో. నన్ను క్షమించు నానమ్మ. అర్జున్, మేవేరు నువ్వేరని ఒక్క ముక్కలో చెప్పేశావురా. ఇక్కడ పెరుగుంటే బంధాలు విలువలు నీకు తెలిసేవిరా, తెలిసేవి. అమెరికాలో పెరిగావు కదా, నీకు మాకు అంత దూరం ఉందనుకోలేదురా, ఉందనుకోలేదు. ఆపమ్మా, చాలు. ఇష్టం లేని మనిషిని ఎందుకు బలవంత పెట్టడం? మనసు పడిన అమ్మాయి వేరే ఉంటే దీన్నెలా చేసుకుంటాడు? అయినా దాన్ని కాదని దీన్ని చేసుకోవడానికి ఇదేమన్నా మరదలు వరుస, రక్త సంబంధమా? బామర్ది, నువ్వింత అమాయకంగా ఉంటే నిన్ను ఎలాగో అలా బురిడి కొట్టించి బలవంతంగా నీ చేత ఇది తాళి కట్టించేసుకొని నీతో ఒక బజ్జీల బండి పెట్టించేస్తుంది. ఇదేమో కూరగాయలు అమ్ముకుంటూ ఉంటుంది, నువ్వేమో బజ్జీలు అమ్ముకోవాలి. దీని ప్లానింగ్ అదే. ఏంటేంటి బజ్జీల బండా? ఈ సోగ్గాడు నన్ను చేసుకోవాలే కాని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా. అయినా బలవంతంగా నేనెందుకు తాళి కట్టించుకుంటా? అది నీలాంటి వాళ్ళు చేసే పని. నీతో సంబంధం మాట్లాడారు కదా అని సొంత మనిషిలా అన్నిట్లో దూరిపోతావేంటే? ఇష్టం లేదని ముఖం మీద చెప్పినా కూడా నీకు సిగ్గులేదు? ఎందుకు సిగ్గుపడాలి? ఎందుకు సిగ్గుపడాలి? సోగ్గాడి ప్రేమ చూశాక నిజంగా గర్వపడుతున్నాను. తను ఎవరో గాని చాలా అదృష్టవంతురాలు. సంబంధం చెడిపోయాక కూడా ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నావా? సంబంధం లేకుండా నువ్వు ఈ ప్రశ్న వేస్తుంటే నాకు నవ్వొస్తుంది. అయ్యో కాంతమ్మా. అమ్మా అంజలి, నువ్వు ఆగమ్మా. రే అర్జున్, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావురా. ఒక్కసారి ఆలోచించు.
అసలే మిత్రవింద కనిపించక సోగ్గాడు బాధపడుతుంటే అర్థం చేసుకోవాల్సింది పోయి ఇంకా పరేషాన్ చేస్తావేంటి? కాసేపు ప్రశాంతంగా వదిలేయండి. ఓయ్ సోగ్గాడా, నువ్వు లోపలికి వెళ్ళు. నర్మదమ్మా, తీసుకెళ్ళు. పద బాబాయ్ రా. చంద్రం బాబు, అబ్బాయి నిక్కచ్చిగా తన మనసులో మాట చెబుతున్నాడు. మా అమ్మాయికి ఆ అదృష్టం లేదనుకుంటాం. దేనికైనా రాసి పెట్టి ఉండాలి బాబు. వాసు, ఇక మీరు బయలుదేరండి. వెళ్ళొస్తామమ్మా, వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం బాబు. వెళ్ళండి వెళ్ళండి. ఇంకా రాత్రి కూడా ఇక్కడే ఉంటే భోజనాలు దండగా. బయలుదేరండి. ఆ. ఉమ్. అంజలి ఎప్పటికీ ఈ ఇంట్లోనే ఉండాలంటే అంజలి పెళ్లి అర్జున్తోనే జరగాలి. ఇది మా కోసం మీకోసం కాదు, ఆ రాజశేఖర్ సావిత్రుల కోసం జరుగుతుంది. అర్జున్ అంజలిల పెళ్లి జరిగి తీరుతుంది. నీ మీద పెట్టుకున్న నమ్మకానికి నాకు నాకు మంచి కానుక ఇచ్చావు, మంచి కానుక ఇచ్చావు. ఎప్పుడు కలుసుకుంటావన్న నమ్మకం ఏమిటి? నువ్వు కనిపించాలి అని, నువ్వే నా జీవితం అని, నా ప్రాణమని నాన్నమ్మ ముందు నిన్ను నిలబెట్టాలి. ఈ అవకాశం ఏమాత్రం ఆలస్యమైనా నేను భరించలేను. నీలో ఉన్న నా ప్రాణాన్ని బతికించుకో. ప్లీజ్ హనీ, ప్లీజ్. కోసం అంతగా ఎదురు చూస్తున్నావా? నిజంగానా? అవునా అని? నీకో విషయం చెప్పనా? నా కోసం నువ్వు ఎంతగా ఎదురు చూస్తున్నావో నాకు తెలీదనుకున్నావా? నువ్వు నన్ను ఎంత ప్రాణంగా ప్రేమిస్తున్నావో నేను కూడా అంతే ప్రేమిస్తున్నాను. మరి నువ్వు ఎందుకు అనిపించలేదు? ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో చెప్పలేం కదా, అలాగే కలవడం కూడా చెప్పలేం. అది మన చేతుల్లో లేదు. ఏ ప్రేమ అయితే పుట్టిందో ఆ కలపాలి. నీ
బాధని నేను చూడలేకపోతున్నాను. నీకు ధైర్యం కోసం నా దిల్నిస్తున్నాను, తీసుకో. ఐ లవ్ యూ. ఒక పలుకుల చిలకల్లే నన్ను పిలిచిందే ఒక చూపుల చురకల్లే నన్ను తాకిందే భద్రంగా చూసుకో. ఎలా ఉంది ఇప్పుడు? నీ గుండె ఎలా కొట్టుకుంటుంది? ఏం చెప్తోంది? ఇట్స్ ఎ స్వీట్ పెయిన్. ఏంటి? పానా? పాన్ కాదు, తీయని బాధ, భాష కందని బాధ. అబ్బో, ఆ బాధ ఇక్కడ కూడా ఉంది. చిన్నమ్మి దిల్లైతే తీసుకున్నావు, ఈ చిన్నమ్మకి నీ దిల్లివ్వవా? She stole my heart. She stole my heart. She stole my heart. She stole my little heart. She stole my heart. She stole my heart.